నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఎజెండా ఏపీ కార్యక్రమం. ఏబిఎన్ ఎజెండా ఏపీ టీం చేరుకుంది గుంటూరు జిల్లాలోకి. గుంటూరు అనగానే గుర్తుకొచ్చేటువంటి మిర్చి ఘాటుతో పాటుగా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కూడా హాట్గా కనిపిస్తోంది. ఏ మూలన చూసినా, ఏ నలుగురు కలిసినా ఎన్నికల గురించినటువంటి చర్చే కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారం ఎవరు చేపడతారు, ఎవరు విజేతగా నిలుస్తారనే చర్చే ప్రతి చోట కనిపిస్తోంది. అయితే రేపటి ఏపీ కోసం గుంటూరు ప్రజలు నిర్దేశిస్తున్నటువంటి ఎజెండా ఏంటి? పార్టీల ముందు ఎలాంటి అంశాల్ని ఎజెండాగా ఇక్కడి ప్రజలు నిర్దేశించారు? గుంటూరులో ఉన్నటువంటి 17 అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటుగా 3 పార్లమెంటు స్థానాలకి సంబంధించి ఇక్కడున్నటువంటి ఓటర్స్ మనోగతం ఏంటో తెలుసుకుందాం. మాతో పాటు రండి. ఏబిఎన్ ఎజెండా ఏపీ టీం చేరుకుంది గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి. ప్రస్తుతం మనం ఉన్నాము ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో. ఇక్కడున్నటువంటి వాకర్స్ ప్రతి ఉదయాన్నే వాకింగ్తో పాటుగా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసాయి కాబట్టి వాట్ నెక్స్ట్ అనే దాంట్లోనే చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. ఎవరి వల్ల రాష్ట్రం బాగుపడుతుంది, ఎవరుంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఉంటుంది. ఇప్పటిదాకా గడిచిపోయిన కాలం 5 ఏళ్ల కాలం గడిచిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ 5 years ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? విడిపోయిన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత అభివృద్ధిని కోరుకున్నారు ప్రజలు. ఇప్పుడు కూడా ఎవరైతే అభివృద్ధి కావాలనే కోరుకుంటారో ప్రజలు కోరుకునే వాళ్ళల్లో మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడునే ఇప్పటికీ జనం విశ్వసించే పరిస్థితి ఉంది. ఆ విశ్వాసంతో ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే అనుభవం కావాలనే నానుడు జనంలో ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కాకపోతే కొంతమంది ఎమ్మెల్యేల వలన పార్టీగా ఇబ్బంది పడి తప్ప చంద్రబాబు నాయుడు ఒక విషయంలో పని రాక్షసుడు అంటే చంద్రబాబు నాయుడిని అనాలా. అతను ఆ విధాన్ని అందుకోలేక ఎమ్మెల్యేలు ఇబ్బంది పడి పార్టీలు మారటం అలా చేస్తున్నారు. కాబట్టి అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడుతో సాధ్యం అనేది మా అభిప్రాయం. రాష్ట్రానికి సంబంధించి రెవెన్యూ లోటుతో ఏర్పడినటువంటి రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎలా ఉందనుకుంటున్నారు? ఒక పక్క నిధుల కొరత కనిపిస్తోంది, మరోవైపు బడ్జెట్ కేటాయింపుల్లో చాలా తక్కువ ఉన్నాయి, కేంద్రం నుంచి సహకారం కూడా లేదు. ఎలా ఉంది 5 ఏళ్ల కాలం అని? ఇంత కేంద్రం నుంచి కూడా సహకారం కోరి ఎంతవరకు కోరారంటే, ఒక ముఖ్యమంత్రి అప్పటికే 9 సంవత్సరాల అనుభవం ఉంది, ఇప్పుడు ఒక 5 దాదాపు 14 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి 29 సార్లు అపాయింట్మెంట్ అడిగితే మరి మోడీ గారికి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వాల. కానీ ప్రతిపక్ష పార్టీ ఉన్న వారికి ఏ అనుభవం లేకపోయినప్పటికీ అడక్కముందే పిఎం ఆఫీసులో వారికి స్వేచ్ఛ ఇచ్చేటువంటి పరిస్థితిని ప్రజలంతా గమనించారు. అది ఒక వంతు. రెండవది ఏంటంటే 16,000 కోట్ల డెఫిషియన్సీ ఉన్నా వారు కొన్ని విషయాల్లో మరి రావాల్సినటువంటి ఇవ్వకుండా 3,500 కోట్లకే వాళ్ళు కుదించినప్పటికి కూడా ఉన్న రెవెన్యూని 13 జిల్లాల్లో ఉన్న రెవెన్యూని చాలా వరకు ఎక్స్పెండిచర్ని తగ్గించి, పరిపాలన ఎక్స్పెండిచర్ని తగ్గించి సేవ్ చేసి ఆ వచ్చిన అమౌంట్తో తాను దాదాపు 90 లక్షల మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి తొలిసారిగా 10,000, తర్వాత 2,000, 3 రోజుల క్రితం 3,500, వచ్చే నెల 2-3 తారీఖుల్లో 4,000, అంటే దాదాపు 90 లక్షల మందికి 20,000 చొప్పున ఇచ్చినట్లుగా మనం ఇవాళ చూడాలి. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎవరూ చేయలే. ఇప్పుడు ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు పరిపాలనకి? 5 ఏళ్ల పాలనకి 10కి ఎన్ని మార్క్స్ ఇస్తారు మీరు? నేను 10కి 9% ఇస్తాను. ఖచ్చితంగా రానున్న 5 సంవత్సరాల్లో పోలవరం కంప్లీట్ చేస్తారు, రాజధాని కంప్లీట్ చేస్తారు, తర్వాత నిరుద్యోగ సమస్యని కూడా తప్పకుండా ఇప్పుడే స్టార్ట్ అయిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఆల్మోస్ట్ విశాఖపట్నం మనకి ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారవుతుంది. హైదరాబాద్ లేని లోటును పూడ్చుకోగలిగిందని మీరు అనుకుంటున్నారా? హైదరాబాద్ని వదిలిపెట్టేసి ఇక్కడికి రావాల్సి వచ్చింది. హైదరాబాద్ కంప్లీట్ డెవలప్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి కేంద్ర సహకారం ఎంత ఉందని మీరు అనుకుంటున్నారు? కేంద్ర సహకారం అయితే లేదండి. ఫస్ట్ నరేంద్ర మోడీ గారిని అందరూ నమ్మి ఓట్లేసి గెలిపించాం, మోడీ గారు ఏదో చేస్తారని. కానీ మోడీ గారు వచ్చేసి చాలా తెలుగు వారికి అన్యాయం చేశారు. భార్యని ఏలిన వారు రాష్ట్రాన్ని కూడా కొంచెం న్యాయం చేస్తాడు. ఇంట్లో భార్యకే న్యాయం చేయలేని వాళ్ళు, నేను మహిళా జేఏసీ అధ్యక్షురాలుగా ముందు మా మహిళ అక్కడే ఓడిపోయింది. ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశాడు.
చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. ఇవాళ ఆడపడుచులకి 16,000 కోట్లు బడ్జెట్లు అప్పుల్లో ఉన్నప్పటికి కూడా 94 లక్షల మంది ఆడపడుచులకు పసుపు కుంకుమ ఒక అన్నగా ఇచ్చాడు. విదేశాలకి పిల్లల్ని వెళ్ళటానికి అన్ని కులాలకి పెట్టి 10 లక్షలు వారు ఇవ్వటం జరుగుతుంది. 67 ఏళ్ల వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం నిరంతరం ఒక శ్రామికుల్లాగా ఆయన పాలనగా ఎప్పుడో సీఎం అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు సీఎం అవటం కాదు. 1,00,000 కోట్లు దోచుకున్న జగన్ ఎందుకు మాట్లాడు? ప్రత్యేక హోదా కావాలని పవన్ కానీ జగన్ కానీ ఎందుకు మాట్లాడాలని నేను ప్రశ్నిస్తున్నాను. యావత్ మహిళా లోకం కూడా చీపుర్లు తీసుకొని ఓటుతోట కొడతారని నేను తెలియజేస్తున్నాను. నెక్స్ట్ జనరేషన్ బాగుపడాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు విభజన తర్వాత ఎవరైతే పోరాటాలు చేస్తూ వచ్చారో అవన్నీ హామీలు నెరవేరలేదని ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి, నెక్స్ట్ 5 ఏళ్ల పాటు బాగుండాలంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రతి ఒక్కళ్ళు అంటున్నారని కదా, మరి జరుగుతుంది మీకు కూడా తెలుసు కదా. మోడీ గారు చంద్రబాబు నాయుడు తెలివికి తట్టుకోలేక ఎట్లా మోసం చేద్దామని ప్లాన్లు వేస్తున్నాడు. ఆ ప్లాన్ సాగకుండా చంద్రబాబు నాయుడు తెలివిగా, ఆ తెలివికి ఏంటంటే మన చేతికి దొరకడు అనే పద్ధతిలో ఉంటున్నాడు. అట్ట కాదు, చంద్రబాబు నాయుడు తెలివి తీసి ఒక పక్కన పెట్టండి. ప్రజలు ఏమవ్వాలి? చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు మనకు అందడు అని కాకుండా ప్రజలను చూసి కూడా నువ్వు హామీలన్నీ నెరవేర్చాలి కదా. అది కూడా లేకుండా నువ్వు మొండి చేయి చూపించడానికి అసలు నువ్వు మా రాష్ట్రం మీద పెత్తనం నీకేంటి? అసలు అన్ని రాష్ట్రాలకి ఎట్లా ఇస్తున్నావు, మాకు కూడా అదే ఇవ్వు. ఎందుకంటే ఏమీ లేకుండా విడగొట్టారు కాబట్టి విడగొట్టిన హామీలు ఇవ్వాల్సినే ఇవ్వండి. మేము ఎక్కువ అడుక్కోవట్లేదు కదా. మేము అన్ని రాష్ట్రాల ప్రజలు ఎట్లాగో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అట్లా అంటారు. అభిమానం లేకుండా మేము చచ్చిపోవట్లేదు. మోడీ గారు ఏం చేస్తున్నారని నేను ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నానంటే అదే చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఓకే అంటే ఆయన ఎక్కడో ఉండేవాడు, అసలు ఆ కుర్చీ మీద కూర్చునేవాడు కాదు. చంద్రబాబు నాయుడుకి ఆ హక్కు ఉందని చెప్పి అందరంటే నాకు తెలుగు రాష్ట్రమే కావాలి, తెలుగు ప్రజలనే బాగు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా ఉండేది కాదు. ప్రజలందరూ కూడా నెత్తిని ముసుకేసుకుని బొచ్చులు పట్టుకుని అడుక్కునే స్థితిలో వచ్చేవాళ్ళం అప్పుడు. అందుకని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తేనే, ఎందుకంటే ఒక్క ఇల్లు కట్టుకోవాలంటే ఒక్క సంవత్సరం 10 మంది కూలాళ్ళు మాటనరా మనకి, వాళ్ళ చుట్టూ తిరిగి అట్లాంటిది ఒక్క ఇల్లు కట్టుకోవడానికి సంవత్సరం కష్టపడుతున్నాం. అట్లాంటిది అన్నీ కడుతున్నాడంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి, ఎంత మేధోశక్తి ఉండాలి ఆయనకి, ఎంత ఓపిక ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి. ప్లానింగ్ ఎక్కువ, చేయించే పద్ధతి ఎక్కువ. ప్రతి ఒక్కళ్ళని కూడా సంతృప్తి పరచాలనే మనస్తత్వం అయింది. అంతేగాని ఎవరైనా అనుకున్నా సరే, ఎందుకంటే వ్యతిరేక వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కడికి కూడా పదవులు కావాలి. ఇక్కడ నుండి దూకే వాళ్ళకంటే ప్రతి ఒక్కళ్ళకి పదవులు కావాలని ప్రజలు ఎవరికి అక్కర్లేదు. వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరికీ కూడా పదవులు దక్కపోతే అవతలకు దూకుతున్నారు. యువతలు సిగ్గు అనేది లేదా వాళ్ళకి. అసలు ప్రజలు సంతోషంగా ఉండాలంటే మోడీ గారిని తీసి అవతల పారేయాల్సిందే. ఎందుకంటే కాంగ్రెస్ మనకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ తొంగలో ఎట్ట దొక్కామో రేపు బీజేపీని కూడా అట్లాగే తొంగలో తొక్కుతామంటే, తొక్కుతారో అని కాదు, తొక్కేసేస్తామంతే. ఎందుకంటే మా ప్రజలు మేము ఎంత అల్లాడిపోతున్నామో ఆ రోజున ప్రజలందరం బయటకు వచ్చాం. మాకు సరైన నాయకత్వం లేక మేము అట్టా ఉండిపోయాం. మోడీ గారు అందుకని ఎక్కాడు అక్కడ, లేకపోతే ఎక్కేవాడు కాదు. ఎందుకంటే ఎంత బాధపడుతున్నాం. అసలు నా చేతి ఉంగరం నాకు అక్కర్లేదు, నా ఏలు పీకుపోతుందా, చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నాడు అని చెప్పి 1000 రూపాయలు ఇచ్చి ఉంగరం చేతికి ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే మన ఆంధ్రప్రదేశ్ మనల్ని ఎంత అన్యాయం చేశారు. కేసీ గారు మాట్లాడిన మాటలు కూడా నాకు బాధేసి నేను ఒక్కదాన్ని ధర్నా కూర్చున్నా అక్కడ. నువ్వెవడో మమ్మల్ని అంటానికి, మా ప్రజలు మేము నీకు చంద్రబాబు నాయుడుతో తగదా ఉంటే మీరు తెలుసుకోండి. అంతేగాని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరిని ఏమన్నా కానీ, మోడీ గారిని కదా వాళ్ళ తాత వచ్చి అన్నా కానీ మేము ఒప్పుకోం అంతే. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు 5 ఏళ్ల కాలం అనేది గడిచిపోయింది. నెక్స్ట్ 5 ఏళ్ల పాటు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పార్టీలు అనేవి ఒక ఎజెండా తీసుకొని వస్తాయి, వాళ్ళ మేనిఫెస్టోలు డిఫరెంట్గా ఉంటాయి. బట్ ప్రజలుగా మీరేం కోరుకుంటున్నారు? ఎలా ఉంటే రాష్ట్రం నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీరేం చెప్పదలుచుకున్నారు పార్టీలకి? వెంకన్న స్వామి సాక్షిగా దర్శించుకొని బహిరంగ సభలో ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక పక్కన, పవన్ కళ్యాణ్ గారిని ఒక పక్కన పెట్టుకొని ఈ వెంకన్న స్వామి సాక్షిగా हमारा एक हाथ में चंद्रबाबू नायडू साहब है और एक हाथ में पवन कल्याण साहब है, हमारा गुंडल में ना दिल में ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నాడండి ఆయన. కానీ ఆయన గుండెల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు, ఆయన గుండెల్లో గుజరాత్ రాష్ట్రమే ఉంది. ఆ రోజు వెంకన్న స్వామి సాక్షిగా నా కుడి చేతిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, నా ఎడమ చేతిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పేసి ఈరోజు ఆయన ప్రధానమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని
సర్వనాశనం చేశాడు. ఆయన గుండెల్లో ఏదైతే ఉందో, ఆయన మనసులో ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అణగతొక్కాలి, రాజకీయంగా ఏ విధంగా అణగతొక్కితే జాతీయ స్థాయిలో నా ఇమేజ్ తగ్గకుండా, నా ఇమేజ్ కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆయన గుండెల్లో ఉన్నటువంటి గుజరాత్ని ఈ విధంగా ప్రపంచ పటంలో ఒక నిలబెట్టాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. దాన్ని చంద్రబాబు నాయుడు పటాపంచులు చేస్తూ అమరావతి రాజధానిని అద్భుతంగా నిర్మిస్తూ, ఈరోజు నేను మైనార్టీనండి, ఈరోజు మా మైనార్టీ సోదరులకి దాదాపుగా ప్రతి బడ్జెట్లో 1100 కేటాయించుకుంటూ వస్తూ దుల్హాన్ పథకం కానివ్వండి, అదేవిధంగా మౌజన్లకి ఇమాములకి 5,000 రూపాయలు 3,000 రూపాయలు ఇచ్చుకుంటూ మైనార్టీ ఈరోజు డిప్యూటీ చైర్మన్ చేశారు, ఒక మంత్రిని చేశారు, ఈరోజు అనంతపురం జడ్పీ చైర్మన్ చేశారు, ఏలూరు మేయర్ గారిని చేశారు, నాగులమేర గారికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. అనేక మైనార్టీ సంక్షేమ పథకాలన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మా మైనార్టీల తరపున ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఒక తెలుగు బిడ్డగా, ఒక భారతీయుడిగా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఎవరు అధికారంలోకి వచ్చినా కులాలకి మతాలకి అతీతంగా, ఎందుకంటే ఈరోజు నేను చూస్తున్నానండి, ప్రతిరోజు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మా కులం మా పార్టీ, మా కులం మా పార్టీ అంటున్నారు. ఏ నాయకుడికైనా కావాల్సింది అభివృద్ధి చేసే నాయకుడిని మీరు ఎన్నుకోండి, కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా. నిన్న ఒక మా మైనార్టీ నాయకుడు తెలంగాణలో పుట్టిన అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక మాట అన్నాడు, నేను ఆంధ్రాకి వస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అన్నాడు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ఉదాహరణలు చెప్తానండి మీకు. దాచేపల్లిలో ఒక మైనార్టీ మహిళ, ఒక మైనార్టీ విద్యార్థి మీద అత్యాచారం చేసినప్పుడు ఈ అసదుద్దీన్ ఓవైసీ ఎక్కడికి వెళ్ళాడండి? ఇంకో విషయం అడుగుతూ సభాముఖంగా, తెలుగుదేశం నాయకులు ఉన్నారు, వైసీపీ నాయకులు ఉన్నారు, ఎవ్వరు కూడా ఏ పార్టీ నాయకుడు కూడా ఒక తెలంగాణ నుంచి ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్లో అది చేస్తాను ఇది చేస్తున్నాను కౌంటర్ ఇచ్చే స్థాయిలో కూడా ఈ మైనార్టీ సోదరులు లేరు. దయచేసి అది వైసీపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, మైనార్టీలకు పెద్దపీట వేయండి. నేను చంద్రబాబు నాయుడు గారిని ఈ మీడియా ద్వారా ఒకటే తెలియజేస్తున్నాను, ఎవరైనా సరే రాబోయే రోజుల్లో ముస్లిం మైనార్టీని డిప్యూటీ సీఎం ఎవరు చేస్తారో ఈ మైనార్టీ సోదరులందరూ ఆ పార్టీకే మద్దతు ఉంటారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఇంకో చిన్న విషయం మీకు చెప్తున్నానండి, అసదుద్దీన్ ఓవైసీ గారికి మరీ చెప్తున్నాను, మీరు బీజేపీకి అమ్ముడు పోయారని చెప్పేసి 1000 కోట్లకు అమ్ముడు పోయారని చెప్తున్నానండి. నిన్న మమతా బెనర్జీ గారు ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు ఈ భారతదేశంలో రంజాన్ నెలలో ఉపవాసాలు ఉన్న టైంలో ఎలక్షన్ పెట్టారు, ముస్లిం సోదరులు వచ్చి ఓటు వేయలేరంటే అసదుద్దీన్ ఓవైసీ గారు ఏమంటారండి? ఆయన నిజంగా అసదుద్దీన్ ఓవైసీ నేను డిమాండ్ చేస్తున్నాను, నువ్వు తెలంగాణలో, నీ పార్టీ తెలంగాణలో పుట్టింది, తెలంగాణలో పుడితే తెలంగాణలో నువ్వు పోటీ చేయకుండా 118 సీట్లలో నువ్వు 58 సీట్లు ముస్లిం మైనార్టీలు ఉన్నటువంటి తెలంగాణలో పోటీ చేయకుండా నువ్వు ఎక్కడో మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో పోటీ చేస్తున్నావు. నువ్వు అంటే నీ ఉద్దేశం ఏంటి? మైనార్టీ సోదరులు నువ్వేం చేయదలుచుకున్నావు? నువ్వు ఎక్కడ కలపదలుచుకున్నావు? నువ్వు లేస్తేనే మైనార్టీ పక్షపాతి అంటున్నావు. నీ తెలంగాణ ప్రాంతంలో, నీ తెలంగాణ ఇస్లాం అంటే ఏందండి? శాంతి, స్వేచ్ఛ, సమానత్వం, సహాయం. ఈ 4 నువ్వు పాటిస్తున్నావా? ఈ 4 పాటించిన వాళ్ళే ముస్లిం. నీ తెలంగాణ రాష్ట్రంలో ముస్లిమ్స్కి కేసీఆర్ గారు 12% ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఇవ్వాల. నువ్వు ఎప్పుడైనా అసెంబ్లీ డిమాండ్ చేసావా? నీ తెలంగాణ రాష్ట్రంలో 100 భాషా ముస్లిమ్స్ దాదాపుగా బీసీఈ కోసం పోరాడుతున్నారు, ఇంతవరకు దాని మీద నువ్వు ఒక్కసారి కేసీఆర్ గారిని అడిగావా? ఇదే నీ తెలంగాణ ప్రాంతంలో ముస్లిం సోదరులు ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్లో ఫెడరేషన్కి చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నువ్వు తెలంగాణలో ఫెడరేషన్ చైర్మన్గా నువ్వు ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నావు? నువ్వేదో ఆంధ్రాకి వస్తాను, ఆంధ్రాలో ఇచ్చేస్తాను అంటున్నావు. తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతున్నానండి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఒక్కళ్ళు కూడా కౌంటర్ లేని స్థాయిలో ఉన్నారు. ఎవరో మంత్రి జవహర్ గారు కౌంటర్ ఇస్తున్నారు అసదుద్దీన్ ఓవైసీకి. తెలుగుదేశం పార్టీలో మైనార్టీ నాయకులు లేరా? మీకు పదవులు కావాలా? మీకు పదవులు అయితే కావాలి, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మీరు పదవులు తెచ్చుకున్నారు, కౌంటర్ ఇచ్చే స్థాయిలో మీరు లేరా? డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే ముస్లిం మైనార్టీలకు న్యాయం చేస్తారో, అది వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైతే న్యాయం చేస్తారో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకే మేము ఓటేస్తాం. కుల పార్టీలు, మత పార్టీలు మేము ఓట్లు వేయమండి. నరేంద్ర మోడీ గారికి ఇంకో డిమాండ్ చేస్తున్నాయి. నరేంద్ర మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీ గురించి తెలుసండి. ఇందాక ఒక మన మహిళ చెప్పింది, నీ కట్టుకున్న భార్యకే న్యాయం చేయలేకపోయావు నువ్వు. ఈ ఆంధ్రప్రదేశ్ ఈ భారతదేశంలో ఎంతమంది పురుషులు ఉన్నారో దాదాపుగా స్త్రీలందరూ కూడా ఉన్నారండి. ఒక్క స్త్రీ కూడా ఈసారి మోడీ గారికి ఓటు వేయదని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.